నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. బీసీ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి 3 రోజుల పాటు ధర్నా చేసేందుకు, అక్కడ నిరసన తెలిపేందుకు, ఎలాగైనా బిల్లును సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నేతలు ఈరోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరినటువంటి సందర్భాలు మనం చూస్తాం. చాలా కీలకంగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కావాలనే తుంగల తొక్కే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఒత్తాసు పలుకుతున్నటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా చేశారు. అయితే ఈ నేపథ్యంలో మరొక అంశం చాలా కీలకంగా కనిపిస్తుంది. కవిత బీఆర్ఎస్ పార్టీ అంశానికి సంబంధించి ఒక మనిషిలా కాకుండా అక్కడ జాగృతి సంస్థకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత అక్కడ ప్రధానంగా ఈరోజు 72 గంటల పాటు ఆమర నిరాహార దీక్ష కూర్చున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సపోర్ట్ చేయలేదు. ఈ 2 అంశాలు చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా బీసీ రిజర్వేషన్ల అంశం సాధ్యమయ్యే పనేనా, లేకపోతే గతంలో మాట్లాడినటువంటి అంశాలు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీని ఇరకాటంలో పెట్టి ఎలాగైనా సాధిస్తాం, మెడలో ఉంచుతామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాటలకు ఎక్కడ కూడా బీజేపీ కులగణనలోనే తప్పున్నాయి, అక్కడ సరిదిద్దుకుంటే చేసే అవకాశం ఉంటుంది, ముస్లింలు చేర్చడమో కొన్ని అంశాలు లేవనెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. వారికి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి మనకి అందుబాటులో ఉన్నారు శివలాల్ గారు. వారికి ప్రత్యేక నమస్కారం. ఎస్ శివలాల్ గారు, కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా బీసీలకు సంబంధించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బీసీలందరూ ఏకమవ్వాలని చెప్పారు. బీసీలకు సంబంధించి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్ పార్టీ మీటింగ్స్లోనో లేకపోతే మిగతా అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు వెనక్కి తగ్గిందా అన్నటువంటి ఊహాగానాలు వినిపించినా ఎట్టకేలకు ఏదైతే ప్రకటించిందో దాన్ని ధర్నా చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. సో అక్కడ జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఒకవేళ బీజేపీ ఆమోద ముద్ర వేయకపోతే ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఏం చెప్తారు అసలు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే రాజశేఖర్ గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన దానికి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కానీ బిల్ పాస్ చేయడము, లేకపోతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి ఇవ్వడము, గవర్నర్ అది ఆయన ఏదైతే సెంట్రల్కు పంపించడము, దాని మీద తర్జన భర్జన పడడం వాళ్ళ ఉద్దేశం వాళ్ళకు ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ గత 15 రోజుల కిందనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు ఈ 3 రోజుల్లో బీసీలను కూడా అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడము, తర్వాత అక్కడ ఏదైతే పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ లో కూడా అందరినీ బీసీలను కానీ ఇతర పార్టీ నాయకులను అందరినీ కూడా ఇండియా కూటమికి సంబంధించిన నాయకులంతా కలుపుకొని ఆ తర్వాత రాష్ట్రపతిని కూడా కలిసి ఇక తెలంగాణలో ఇది జరుగుతుంది, బీసీల గురించి మేము 42% ఇవ్వాలనుకుంటున్నాం అనే రకంగా కూడా మాట్లాడమని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ బహుశా అందరు బయలుదేరిను. మొత్తానికి ట్రైన్లు సికింద్రాబాద్ కేన్ కానీ, అది కాచిగూడ కేన్ కానీ, లేకపోతే ఎక్కడది చెర్లపల్లికి అని కానీ ట్రైన్లు కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ బయలుదేరిండు. మొత్తానికి మహిళలు కానీ లేకపోతే రైట్ చెర్లపల్లి నుంచి వెళ్తున్నారు. మొత్తానికి బీసీ నాయకులు అందరూ బయలుదేరారు. రైట్, ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీ వర్షం తెలుసుకుందాం. ఎస్ రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు నమస్తే. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు, ఏంటి అసలు ఏం చెప్తారు? అంటే బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 పార్టీలు వారికి అంటే మంచి జరుగుతుంటే చూడలేనటువంటి పార్టీలు, లేకపోతే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ముఖ్యంగా అదే మాటలు మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పితే తను చేస్తున్న పని చిత్తశుద్ధితో చేస్తున్నామా లేదా, ఇది ఎంతవరకు సక్సెస్ అవుతున్న ఆలోచన వారికి లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. కేవలం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద పని తప్పితే ఇప్పుడు మేము చేస్తున్న పని ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉందా లేదా, మరి న్యాయపరంగా ఇలాంటి చిక్కులు ఉన్నాయా లేదా, మరి బిల్లు సక్సెస్ అవుతుందా, బీసీలకు న్యాయం జరుగుతున్న ఆలోచన ఏమాత్రం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కొరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను, నేను బిల్లు పెడతా, నేను ఆర్డినెన్స్ చేపిస్తా, గవర్నర్ గారు వినతి పత్రం ఇస్తా, కేంద్రం పైన పోరాటం చేస్తా చెప్తున్నారు తప్పితే ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కొరకు జరుగుతున్నటువంటి స్టంట్ మాత్రమే.
Okay. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది అందరి యొక్క ఆలోచన. ఇది అన్ని పార్టీలు కూడా ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, కేవలం బీసీలు గారు, ఎస్సీ ఎస్టీ ఓసీ అందరూ కూడా ఏం కోరుతున్నారు అంటే జనాభా ప్రాతిపదికన బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వారికి లబ్ధి చేకూర్చాలనేది చాలా రోజులు ఉన్న డిమాండ్ ఇది. దీనికి తప్పకుండా కేసీఆర్ గారు పూర్తి మద్దతు పలుకుతున్నారు. బీసీలకు న్యాయం జరగాలని వారి కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. దీంట్లో మేము అడ్డుకునేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎట్లా బిల్లు పెట్టావో మరి ఎట్లా అంటే కులగన్న విషయంలో అడ్డంకులు పడుతున్నారు. కులగన్న విషయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అడ్డుపడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతకం పెడితే 42% రిజర్వేషన్ వస్తుందంటే వారు ఎప్పుడు ఎల్లప్పుడు సిద్ధంగా కూడా సంతకం పెట్టడానికి దాంట్లో ఎలా డౌట్ లేదు. పార్లమెంట్ లో చట్టం రావాలి. ఓకే రామ్మోహన్ గారు, ఒకటి అంటే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనిని చిత్తశుద్ధితోటి ఇంత గతంలో మనం మాట్లాడుతున్నాం. న్యాయకోవిలో ఒక సలహా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో ఎట్లా ఉంది పరిస్థితి, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉందా లేదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, ఇది సాధ్యమవుతుందా లేదా, మరి వారి యొక్క విషయాన్ని పరిగణలో తీసుకు. ఎందుకంటే ఈ రోజు భారత రాజ్యాంగం పూర్తిగా వారి చేతి నుంచి రూపొందించబడింది కాబట్టి వారు అన్ని విషయాలను సమగ్రంగా అందులో పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. మరి ఈ రిజర్వేషన్ల పైన వారు ఏం మాట్లాడారో దాన్ని కూడా పీఠికను అనేది రాసిన ఒక షెడ్యూల్ ను ఒక విషయాన్ని మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టబయలు చేస్తే అది కూడా అందరికి అర్థమవుతుంది కదా. దానికి దాచిపెట్టి మరి అంబేద్కర్ గారు ఏం చెప్పారు అది చెప్పకుండా అంటే ఒకటే రామ్మోహన్ గారు, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పని లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పని లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండాల్సినటువంటి కవితో బయటకు వచ్చి ఈరోజు 72 గంటల పాటు బీసీలకు సంబంధించి నిరాహార దీక్ష చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్ష. దానికి సంబంధించిన స్పందన అంటే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కార్యకర్త కూడా కనిపించినటువంటి పరిస్థితి, ఎక్కడ ఒక ప్రకటన కూడా చేయలేదు. అయితే ఇందులో మీరు అందరూ అనుకున్నట్టు ఇందులో రాజకీయ కోణం ఏం లేదు. కవిత గారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి జాగృతి అని అనుబంధ సంస్థ నెలకొల్పడం జరిగింది. ఆ జాగృతి సంస్థ పైన గడిచిన 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ఎక్కడ కూడా టిఆర్ఎస్ గులాబీ జెండా పెట్టి ఎక్కడ చేయలేదు, జాగృతి జెండా పెట్టి చేసారు. రామ్మోహన్ గారు ప్రతిపక్ష పాత్ర పెద్ద విషయం కాదండి, మీరు పెద్ద విషయం కాదన్న ప్రతిపక్ష పాత్ర కవిత పోషిస్తున్నారా అని డౌట్స్ వస్తున్నాయి మాకు. అట్లా ఏం లేదండి. కవిత గారు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ జాగృతి ఉంది కాబట్టి వారిపై చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చెప్పేది అదే, సమాజంలో కూడా ఉన్న అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్న ఓసీలు కూడా కోరేది ఏంటంటే బీసీలకు న్యాయం జరగాలని అందరూ చిరకాల వాంఛ. ఎట్లయితే ఎస్సీలకు ఎట్లయితే మందకృష్ణ గారు పోరాటం చేసి సాధించారో అట్లా బీసీలకు కూడా వారి జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలి, వాళ్ళకి రావాల్సిన వాట వాళ్ళకి దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో ఓసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, దీంట్లో డౌట్ లేదు. కాకపోతే ఈ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు ఎట్లా రూపొందించింది, మరి ఆ రోజు బ్రిటిష్ వారు చేసినట్టుగా మతమైనటువంటి అంశాలు చేర్చిరు అందులో, మరి అట్లా చేర్చినట్టు ఆ రోజు దేశ విభజనకు దారి తీసింది కదా. మరి ఇప్పుడేం జరుగుతుంది అనేది కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకుల వాదన ఉంది. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో, అటువంటి ఏం జరగదని చెప్తారా, ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడే ఉంటది, ఖచ్చితంగా న్యాయ సమీక్ష జరిగినప్పుడు కూడా ఎక్కడ వీగిపోకుండా మరి మేము గెలుస్తామనే ఆలోచన తప్పకుండా అందరూ స్వాగతించాల్సిన విషయమే. ఇందులో రేవంత్ రెడ్డి ట్రైన్ ఎక్కిపోతుంటే ఎవరు ట్రైన్ కట్టలేదు, ఫ్లైట్ ఎక్కిపోతుంటే ఎవరు ఫ్లైట్ ఆపలేదు. ఆయన ఢిల్లీకి పోవచ్చు, కొట్లాడవచ్చు, ఆ చట్టం చేసి తీసుకొని రావచ్చు, అది అందరూ కూడా లబ్ధి చేకూరుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మేమేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేదు, ఇది కేవలం స్థానిక సంస్థలకు జరుగుతున్నటువంటి కట్టు మాత్రమే నేను చెప్తా ఉన్నాం. దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గారు. ఓకే రైట్. మనకి పాపిరెడ్డి గారు ఉన్నారు, అనలిస్ట్. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. ఎస్ సార్, ప్రధానంగా అంటే ఇటువైపు డాక్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు డాక్టర్ శివకుమార్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది, అందుకే వెళ్తున్నాం, పోరాటం చేస్తాం, ఎలాగైనా తీసుకొచ్చే ప్రయత్నం సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని చెప్తుంది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ తీసుకురావడంలో ఎక్కడ అడ్డంకు లేవు, కానీ వెళ్ళే విధానపరంగా వెళ్ళటంలోనూ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, అది కుదురుతుందా లేదన్నది అనుమానాలు ఉన్నాయన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు రాజశేఖర్ గారు ఇద్దరు శివలాలకు రామ్మోహన్ అంటే ఇద్దరు పార్టీలు వాళ్ళ వైఖరి చెప్పారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఒక విధంగా వాళ్ళ మేనిఫెస్టో 42% బీసీలు దాని ప్రకారం ఇప్పుడు
అంశాన్ని తీసుకొని ఉన్నాడు. అది మంచి అంశం. ఎలక్షన్స్ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, మేము ఇచ్చిన హామీ కట్టుబడి ఉన్నాం కాబట్టి 42% రిజర్వేషన్లకు ఇవ్వాలని వాళ్ళు అప్పుతున్నారు. దానికోసం వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు రాజకీయ తీర్మానం చేసుకుంటూ అమలు కోసం ఢిల్లీ కూడా పోతుంది. అక్కడ వరకు కాంగ్రెస్ స్పష్టంగానే ఉన్నది. వాళ్ళు ఒక పద్ధతి అయితే ఇక్కడ విషయాలు ఉన్నాయి. ఇది ఒకటి సిద్ధాంత పరంగా మేము దానికి కట్టుబడి కాంగ్రెస్ ఒక అడుగు ముందుకే చెప్పింది రిజర్వేషన్ పట్టుకోవడానికి ఉన్నది. విషయం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ కూడా రాజకీయ మళ్ళీ చెప్తాను, రెండు పార్టీల వాళ్ళకే చెప్తున్నా ఏదంటే ఏ పార్టీ కూడా విషయం తీసుకున్నా ఏ విషయానికి ముందు పెట్టినా ఆ పార్టీ రాజకీయ ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరకుండా ఎవరు ఏం చేసినంత పార్టీ పరంగా వాళ్ళే ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి రకరకాలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ ముందుకు పోతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అంత కోణం తెలుసు. ఎందుకంటే దీని రాజకీయ లబ్ధి వాడుకుంటుంది అన్నది రెండు అది ఒక వైఖరిలో వాళ్ళు మా మొదట్లో ఏదో ఒక చర్చ మంచిదే. ఇప్పుడు రామ్మోహన్ గారు అట్లా మాట్లాడినట్టే అందరూ అట్లా మాట్లాడుతారు, బీఆర్ఎస్ అట్లా మాట్లాడతారు, బీజేపీలు అట్లా మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే నేను ఒక దృష్టాంతం చెప్తాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ ఇక్కడ ఎస్టీల పాపులేషన్ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ అయితే ఈ ఉద్యమంలో జరుగుతున్నప్పుడు ఎస్టీలు పాల్గొన్నప్పుడు మాకు ఏది జనాభా దామాషం అయితే తెలంగాణ వస్తే వాళ్ళ 11% జరుగుతుంది కాబట్టి 11% రిజర్వేషన్ కావాలంటే ఉద్యమ టైంలో ఒప్పుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన తర్వాత అది మళ్ళీ అది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి 9% అనుకుంటా 9% వ్యక్తులకు అలాగే ముస్లిం కూడా 10% వాళ్ళకి కూడా 2 బిల్లులను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ అక్కడనే సమాప్తం అయిపోయింది కదా, మళ్ళీ రాలేదు. వాళ్ళకి ఎస్టీలకు రిజర్వేషన్ రాలేదు, మైనార్టీలకు రిజర్వేషన్ రాలేదు. అయితే కూడా సమస్య ఏంటంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అది మెడలు వస్తుందా లేకపోతే ఒప్పిస్తుందా లేకపోతే సరిగ్గా ఏది మ్యాపింగ్ చేస్తుందా కానీ అమలు చేసుకుని రావడంలో నాకు ఉన్న రాజకీయ అవగాహన అంటే సులభంగా అంటే పార్లమెంట్ ఉభయ సభలలో మెజార్టీ ఉన్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా నీకు ఇంతకుముందు మనం ఇంతకుముందు జరిగే డిస్కషన్ కూడా మాట్లాడాం. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ రాజకీయ లబ్ధే కేవలం అని కాకుండా ఈ మిగతా ముఖ్యంగా 2-3 పార్టీలు ఉన్నాయి. ఏది ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, ఉన్నది, ఇంకా చిన్న చిన్నగా అన్ని పార్టీలు కూడా ఇట్లా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటున్నాము. బీసీ జనాభా ఎక్కువ వాళ్ళకు రాజకీయ ఏదైతే ప్రాతినిధ్యం ఉన్నది నాకు తక్కువ వస్తున్నది. ఆ రిజర్వేషన్ వాళ్ళకున్న దామాష ప్రకారం రాకుండా తక్కువ వస్తున్నది. మేము అప్పుడు చేయాలని ఒకవేళ ఆల్ పార్టీ వాళ్ళతో మాట్లాడితే ఎట్లుంటాను కానీ కాంగ్రెస్ దూరం వాళ్ళు ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడి మళ్ళీ చెప్తున్నా, రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలు వదులుకోలేదు. మేము పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టినాం 42% జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు సమస్య నేను ఒకటి అంటే బీసీలకు ఇప్పుడు సమస్య ఇక్కడ ఎట్లా వస్తున్నది అంటే ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం అన్నది బీసీలు 50% ఉన్నారు, జనాభా 1% అంటూ లేదు. కానీ ఈ 50% ఏదైతే కులాలు ఉన్నాయో అదంతా కలిసి ఒక బీసీ వర్గం. ఈ వర్గానికి రావాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం రావడం అనేది ఒక పెద్ద ఇది బీసీల నుంచి వస్తున్న వాదన అభియోగం వాళ్ళ యొక్క బాధ. కాబట్టి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలనుకున్నప్పుడు ఓపెన్ సిస్టమ్ లో అంత ఈజీగా పెరగడం లేదు. కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది ఏదో ఒక రూపంలో మంచిది రావాలి.
కాకపోతే ఇది ఒకటి ఏంటంటే ఈ ఆరంభం ఇది జరుగుతున్నది ఆరంభం నుంచి బిల్లు రిజర్వేషన్ వచ్చేవాడు టైం పడుతుంది. అనేక రాజకీయ అనేక రైట్ పాపిరెడ్డి గారు, కాంగ్రెస్ కొంత మేము బీసీల వైపు కానీ బీసీ రైట్ రైట్ పాపిరెడ్డి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు. బాగానే ఉన్నాయి. ఓకే, వినబడతలేదా? ఎస్, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. అయితే వాళ్ళకి ఆ కోణం నుంచి వెళ్ళి రాజకీయంగా కాంగ్రెస్ కు లాభం ఉన్నది. కానీ ఒకటేంటంటే మొత్తం మీద మనం వ్యవస్థ చూసినప్పుడు బీసీ రిజర్వేషన్ రావాలి కానీ మిగతా రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు, ముఖ్యంగా బీజేపీ సహాయ సహకారాలు, దానిలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పరిస్థితి వాళ్ళ సిద్ధాంతాలు తెలిసి ముస్లిం దాని రిజర్వేషన్స్ పెట్టడంతో మరి ఎందుకు పెట్టానో నాకు తెలియదు. కానీ ముస్లిం రిజర్వేషన్ అప్పుడు ఏది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్ బిల్తో పాటు ముస్లిం రిజర్వేషన్ పొందిన తర్వాత అప్పుడు ఎస్టీలు కూడా ఆబ్జెక్ట్ చేసారు. మాది 2 పంపితే బీజేపీ చేయదు, బీజేపీ మైనార్టీస్ ముస్లింస్ ఇంకా వాళ్ళ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదని. ఇప్పుడు వీళ్ళు కలిపిన తర్వాత వాళ్ళు అదే అంటారు, ఇది మతపరమైన రాజకీయ. ఇప్పుడు వాళ్ళకి ఒక ఆదాయం ఒక ఆయుధం దొరికింది బీజేపీకి, కాంగ్రెస్ ఓటానికి. ఇది మతపరమైన రిజర్వేషన్స్ అంటే కులగణన అంశము బీసీలో ముస్లింస్ చేర్చడం అనేది చాలా కీలక అంశంగా బీజేపీ పార్టీ చెప్తుంది. అందుకే షెడ్యూల్ లైన్ కానీ మిగతా అంశాలకు సంబంధించి కానీ ఆమోద ముద్ర వెయ్యదు అన్నటువంటి. అయితే ఇప్పుడు అదే రాజశేఖర్ గారు, ఇప్పుడు మన వాస్తవాలు చూస్తే ఇప్పుడు అంటే కులగణన సరైనదా కాదనేది నా ప్రశ్న. కులగణన కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి కులగణన. ఇప్పుడు బీజేపీ ఒక విషయం ఒప్పుకోదు, కానీ ముస్లింలలో కూడా చాలా కింది వర్గాలు ఉన్నాయి. అంటే ఎలీట్ ముస్లింస్ కన్నా కూడా ఇప్పుడు దూదేకుల తర్వాత పాకి రకరకాల కింది కులాలు చాలా కులాలు ఉన్నాయి ముస్లింస్ లా. వాళ్ళందరినీ కూడా బీసీలుగా రికగ్నైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రజలు నచ్చజెప్పాలి, మేము మతపరమైన రిజర్వేషన్ లేదు, బీజేపీ చెప్తున్నట్టుగా తప్పు అని చెప్పాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఇది పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ కావాలి. నేను కూడా చాలా టైం పడుతుంది, అంత ఈజీగా రాదు. కానీ ఒక అడుగు ముందుకు ఒక ప్రారంభం అయింది. కాబట్టి మొత్తానికి కాంగ్రెస్ ఒక స్టెప్ రాజకీయంగా కూడా ఒక పాయింట్ స్కోర్ చేసింది మిగతా 2 పార్టీలు కానీ నా నమ్మకం. ఓకే, ఎస్ శివలాల్ గారు ఏం చెప్తారంటే పాపిరెడ్డి గారు మాటలు అంటే మన కొంచెం మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే అన్ని వర్గాల్లోనూ పేదవాళ్ళు ఉన్నారు, లేకపోతే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ తీసుకోవడం అనేది ఒక మంచి నిర్ణయమే, ఒక రకంగా ప్లస్ పాయింట్ కూడా అవే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్తూనే కొన్ని సూచనలు కూడా చేస్తారు. సో దానికి సంబంధించి ఏమంటారు మీరు? రాజశేఖర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం మేరకే ఇప్పుడు చేస్తుంది. రెండోది ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా పిలవడం జరిగింది. గెలిచిన ఎంపీలను కూడా పిలవడం జరిగింది. బీఆర్ఎస్ ఎంపీలు లేరు కాబట్టి బీజేపీ ఎంపీలను 8 మందిని, ఇటు కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలను కూడా పిలిపిస్తే దాంట్లో 2 మంత్రులు ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రాలేదు. కానీ మిగతా వాళ్ళు వచ్చిండ్రు, మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ లో మనం ఒత్తిడి తీసుకురావాలి. కానీ ఈ రోజు బీజేపీ అధికారంలో సెంటర్ లో ఉంది కాబట్టి వాళ్ళ స్టాండ్ ఏంటంటే మొత్తానికి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కూడా మాట్లాడుతుంటూ బీజేపీ ఏమంటే ముస్లింస్ కి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు, 10% ఇస్తున్నాను, ఎక్కడ కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు ప్రచారం చేస్తూ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీ రిజర్వేషన్ కి వ్యతిరేకంగానే ఉన్నది. కాకపోతే బీఆర్ఎస్ ని కూడా పిలవడం జరిగింది, బీఆర్ఎస్ మటుకు రాలేదు. ఈ రోజు కవిత ఇప్పుడు ఇంతకు ముందే మన రామ్మోహన్ భాయ్ చెప్పిండు, బీఆర్ఎస్ కి ఆమె అనుబంధ సంస్థ అని. అనుబంధ సంస్థ మటుకు ఈ రోజు పోరుబాట అని లేకపోతే బీసీలకు మద్దతుగా ధర్నాలు చేయడం జరుగుతుంది కవిత ఇందిరా పార్క్ దగ్గర. కానీ ఇటు టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మటుకు ఎక్కడ కూడా వాళ్ళ ఏదైతే ఏమంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ రెండోది వాళ్ళ అధ్యక్షుడు ఇద్దరు కూడా మౌన పోరాటం చేస్తున్నారు ఫామ్ హౌస్ లో కూర్చొని. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం గురించి ఇమీడియట్ గా దాని మీద రివీల్ అయ్యే ఆలోచన వచ్చింది కాబట్టి కవిత భర్జన పడుతుంది.
కవిత కూడా ధర్నా చేస్తున్నారు. ఇటువైపు తీన్మార్మల్లన ప్రెస్ మీట్ నిర్వహించారు, కానీ అది కొంచెం గందరగోళంగా మారింది. ఆయన వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. బీసీలకు సంబంధించి బీసీలకే ఆయన మాట్లాడడంలో కానీ ముందు ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక రకంగా తగ్గారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే సందర్భం అది తీన్మార్మల్లనకు కాసేపు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. కానీ ఇక్కడ ఈ అంశం కవిత ఆమరణ నిరాహార దీక్ష చాలా కీలకంగా మారింది ఇక్కడ. సో ఇక్కడ పర్మిషన్ ఇవ్వటం ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తుంది, లేకపోతే కవిత అనుకోవచ్చా, లేకపోతే ఇక్కడ ఈ ధర్నాలు ఏవో పనికొస్తాయా, కలిసి వస్తాయి అనుకోవచ్చా మీకు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు గతంలో కవిత ఈ టిఆర్ఎస్ లో ఒక ఎంపీగా గెలిచింది, మళ్ళీ సెకండ్ టైం ఎంపీగా ఓడిపోతే ఆమెను తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ ఇమీడియట్ గా ఎమ్మెల్సీ చేయడం జరిగింది. కానీ ఏదైతే కవిత లిక్కర్ కేసులో లోపలికి కూడా ఆ టైంలో మొత్తానికి కేటీఆర్ బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తానని చెప్పి మాట్లాడినని స్వయాన కవితనే చెప్పడం జరిగింది. కొన్ని వాళ్ళ మధ్యన వ్యక్తిగత విభేదాలు కొన్ని ఉన్నాయి, అది ఆస్తి పరంగానా లేకపోతే ఆధిపత్య పోర అనేది కవిత కేటీఆర్ మధ్యన ఉంది. అది జనరల్ గా ఇప్పుడు హరీష్ రావు ఓపెన్ గా డిక్లేర్ చేసేసిండు నేను కేటీఆర్ కే సపోర్ట్ చేస్తున్నా అనేది. సో రామ్మోహన్ గారు ఎక్కడ కూడా దానికి అంగీకరించట్లేదు. అలాంటివి ఏమి లేవు, రాజకీయంగా లేకపోతే వ్యూహాత్మకంగా ఏమి అలాంటి కార్యక్రమాలు లేవు. ఆవిడ ఒక సంస్థకి సంబంధించినటువంటి నెలకొల్పారు, ఆ సంస్థలో భాగంగానే చేస్తున్నారు తప్ప దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు రామ్మోహన్ గారు. లే రాజశేఖర్ గారు మన రామ్మోహన్ భాయ్ ఏం చెప్పినా సరే అక్కడ మటుకు ఇది ఒక రకమైన వాళ్ళ మధ్యన ఆధిపత్య పోరు అనేది ప్రజల్లో ఉంది. కవిత ఈ రోజు కాదు, ఈ రోజు అంటే సరే ధర్నా చేస్తుంది, అమరణ నిరాహార దీక్ష 48 అవర్స్ చేస్తా అనేది ఒక నిర్ణయం. కానీ ఆమె గతంలో కూడా తెలంగాణ వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలే. మొత్తానికి తెలంగాణలో చాలా మటుకు ఇబ్బందులు జరిగినాయి. నా ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు అనేది కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ నిజం లేదంటారు రామ్మోహన్ గారి మాటల్లో. ఎస్ అంటే కవిత ధర్నాను ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్గా ధర్నా చేయడం, బీసీల కోసం నిలబడే ప్రయత్నం చేస్తున్నారు కవిత, ఏం చెప్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లాగో మాట్లాడతలేదు రాజశేఖర్ గారు. కవిత ఒక స్టాండ్ ముంగట తీసుకొని ఆమె అవసరమైతే ఆమె నేమ్ ఫేమ్ కూడా కావాలనుకొని కూడా ఈ ధర్నా చేస్తుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు బీసీలకి 33% ఉంటే 23% ఇవ్వడం జరిగింది. అప్పుడు మాట్లాడలే తన, కానీ ఈ రోజు మాట్లాడుతుంది. దాన్ని మనం స్వాగతించవచ్చు. ఎందుకంటే ఒక అంశాన్ని మన దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోవడము, ఢిల్లీలో ధర్నా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం అనేది మనం చేస్తూ ఉంటే ఆమె ఒక జాగృతి అనే సంస్థ అనుకోండి, కవిత అనుకోండి, ఎవరైనా ఉండని మొత్తానికి బీసీకి ఈ రోజు సపోర్ట్ చేసి కానీ అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది కవిత. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తుంది అన్నటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తుంది కవిత. కవిత, కేటీఆర్, మన కేసీఆర్ వీళ్ళు మాటల మాంత్రికులు. ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ వచ్చినా, ఏ సన్నివేశం వచ్చినా దాన్ని చాలా బాగా వాళ్ళు పూర్తిగా చేస్తారు అనేది నాకున్న విశ్వాసం. ఓకే, ఎస్ రామ్మోహన్ గారు ఏం చెప్తారు? అంటే మాటలతో మ్యాజిక్ చేయడం అంటే కేసీఆర్ నుంచి వచ్చినటువంటి వ్యాఖ్య. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మాటలతో ఎక్కడ మాయం చేస్తున్నా, ఉన్న విషయం చెప్తున్నాం కాబట్టి అందరికి నీట్ గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ దొంగతిరుగుడుగా మాట్లాడతారు. అలా కాదు రామ్మోహన్ గారు ఓపెన్ గా చెప్పండి. అంటే ప్రధానంగా కవితకి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ గ్యాప్ రాలేదంటారా? ఇప్పుడు కవితకు టీఆర్ఎస్ పార్టీ గ్యాప్ ఉందని మీరు అనుకుంటా ఉన్నారు. ఆయన స్వయంగా ఎయిర్పోర్ట్ లో కవిత గారు ఏం చెప్పింది మీరు అందరూ చూసింది కదా. మీరు కూడా చెప్పి ప్లే చేసిన ఆ విషయాన్ని. నా లేఖను కావాలనే కొంతమంది లీక్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక లేఖను లీక్ చేయకుండా పక్క పార్టీ వాళ్ళు వచ్చి లీక్ చేస్తారండి. అట్లేం లేదు, ఎవరు లీక్ చేసిరు అనేది అది బహిరంగంగా మాట్లాడింది. క్లియర్ గా ఏం చెప్పింది కవిత, నేను కేసీఆర్ గారు దెయ్యాలు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. సో కవిత ఇన్ని జరుగుతుందో ఎక్కడ కూడా కవితపై ఆ మాటల్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. అలాంటి మాటలు ఆడినప్పుడు కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి, కేటీఆర్ నుంచో లేకపోతే కేసీఆర్ నుంచో ఒక కనీసం మద్దతుగా ఉంటూ ఇలాంటి మహిళపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తారు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు, మల్లనిపై దండించినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఖండిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సందర్భం ఆల్రెడీ అయిపోయిందండి. సందర్భం ఇంకొక అంశం కూడా వచ్చింది. భారతదేశంలో ఈ భూమండలంలో వినండి భూమి మీద ఉన్నటువంటి ఏ మహిళకి ఇబ్బంది ఉన్నా మేమందరం స్పందిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అందులో లోపాలు వెతకడం అనేది
పద్ధతి కాదు. కేంద్రం కేవలం రాజకీయ లబ్ధి కొరకు ఆ బూచి చూపిస్తా ఉన్నారు. కవిత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతగా వచ్చారు కాబట్టి ప్రధానంగా నల్గొండలో ఒక పెద్ద మనిషి వల్లే పార్టీ పోతుంది. ఇక్కడ ఈ రోజు ఆ పరిస్థితికి కారణం ఆ పెద్ద మనిషిని చెప్తున్నారు. ఇటువైపు జగదీష్ రెడ్డి స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏంటి అసలు ఈ కవిత వ్యాఖ్యలు అనేవి బీఆర్ఎస్ పార్టీ క్లియర్ కట్ గా టార్గెట్ చేస్తుంది. మీరేమో ఎక్కడా దూరం లేదు, దగ్గరే ఉన్నాం, కలిసే ఉన్నాం అంటున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు, తప్పేం లేదు అందులో. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు, పార్టీ అభిప్రాయం కాదు ఇది. పార్టీ స్పందించాల్సిన అవసరం ఉంది. పార్టీ మీద, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద, సొంత పార్టీ ఒక ముఖ్యమంత్రి కూతురు చేస్తున్నటువంటి వ్యాఖ్యలే, గత ముఖ్యమంత్రి. సో ఇలాంటి సందర్భాల్లో స్పందించాలన్నటువంటి అభిప్రాయం ఉంది. రైట్, చెప్పండి. ఎవరి మీద అయితే ఆరోపణ చేసిందో వారు స్పందించి సమాధానం చెప్పి అయిపోయింది. చిన్న విషయం కాబట్టి దాని కేసీఆర్ గారి చిన్న విషయాన్ని స్పందించాల్సిన అవసరం లేదనిపించింది కాబట్టి స్పందించడం. రైట్, కానీ రాజకీయాలకు తావిస్తుంది. ఒకసారి మనం పాపిరెడ్డి దగ్గరికి వెళ్దాం. ఎస్ పాపిరెడ్డి గారు, కవిత ధర్నా చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంశాల్లో చూసుకుంటే ఒక రకంగా సపోర్ట్ చేస్తుంది. అంటే బీసీల అంశం ఏదైతే పోరాటం చేస్తున్నాయో అన్ని పార్టీలు కలిసి రావాలి, అందరూ ఐక్యంగా ఉండాలంటున్న నేపథ్యంలో ఇక్కడ రావటం అనేది ఒక మంచి అంశం. అయితే ఇక్కడ బీజేపీ పార్టీయో లేకపోతే బీఆర్ఎస్ పార్టీయో ఒకటే జరగాలనుకున్నారో లేకపోతే విలీనం కావటం, ఈ అంశాలు ప్రస్తావించినటువంటి కవిత ఈరోజు చేయటం బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపడం కొన్ని అనుమానాలు తావిస్తుంది. కానీ రామ్మోహన్ గారు ఎక్కడ కూడా అలాంటి గ్యాప్ లేదు, ఆవిడ సంస్థ ద్వారా చేస్తున్నారని చెప్పినటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది సరే, ఇప్పుడు ఇది పిల్ల కదా ఇవి కవిత. ఇప్పుడు కవిత విషయాన్ని తీసుకుంటే కవితకు నాకు తెలిసినట్టు మట్టుకు ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే చాలా గ్యాప్ ఉన్నది. గ్యాప్ ఎంత ఉన్నది అంటే ఆమె ఫ్రస్ట్రేషన్ బయటపడుతున్నది. కవిత గారి మాటలలోనే వాళ్ళంట వీళ్ళంట మరుతున్నారు, నాన్నగారిని కలవనిస్తలేరు, లేకపోతే అధికార వర్గాలు అది కావాలని టీఆర్ఎస్ వర్గాలకు దూరం పెడుతున్నారని ఆమె చెప్తున్నది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నది అంతర్గతంగా అనేది విషయం అది వాళ్ళకి తెలుసు. కానీ ఒకటేంటంటే కవిత మాత్రం కేసీఆర్ యొక్క ఏదైతే దాని నుంచే దూరం అయిపోయింది. కేసీఆర్ పెద్దగా నాకు తెలిసిన మటుకు నాకున్న ప్రకారం కేసీఆర్ పెద్ద కవితను ఇప్పుడు ఎంటర్టైన్ చేసో లేకపోతే ఆయన దగ్గర తీసి మాట్లాడి నువ్వు చేసిందమ్మా గొప్పది అని చెప్పే పరిస్థితి లేదు. ఒక విధంగా ఆ కేసీఆర్ కూడా ఈ కవిత చేసే విషయాలు కూడా ఆయన కూడా నచ్చడం లేదు. టీఆర్ఎస్ పార్టీ వర్గాలలో కూడా పెద్దగా ఆమెకే సపోర్ట్ లేదు. అందుకోసమే ఇప్పుడు ఆమె నేను అనుకుంటా ఇది ఈ బీసీ విషయం కాదు, రేపు ఏ విషయం చేసినా కూడా ఇట్లా చేస్తారు, పెద్ద అనుమానం లేదు. కాకపోతే నేను ఒకటే విషయం మళ్ళీ చెప్తున్నా, నాకు అవగాహన ఇప్పుడున్న పరిస్థితులలో కవిత పెద్దగా సంబంధాలు లేవు. ఈవెన్ కుటుంబానికి ఆమె కూడా బాగా దూరం అయింది. కాబట్టి ఆమె ఏం మాట్లాడుతున్నదని నాకు వ్యక్తిగత విషయం అయితే సరే, బీసీ ఏది రిజర్వేషన్ కోసం కొట్లాడడం ఆమెకు హక్కు ఉంటుంది. ఆమె ఎవరైనా కూడా ఒక ప్రజాస్వామ్యవాదిగా ఆమె కొట్లాడవచ్చు, ఆమె కొన్ని టాక్స్ ద్వారా కొట్లాడచ్చు, ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ కొన్ని కలిసి కూడా కొట్లాడచ్చు. అయితే ఇది మనం ఒక విషయం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇది కాంగ్రెస్ కొన్ని సంతోషంగా కల్పించే విషయం, టీఆర్ఎస్ కొన్ని ఇబ్బంది పెట్టే విషయం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంత రాజశేఖర్ సేపు రాము రాయించారు, మీకు అది లేదా అది ఉన్నదా ఇటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ కవిత చేసుకొని సమాధానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటది. కానీ మిగతా రాజకీయ పార్టీలకేమో కొంత ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఏదో నడుచుకున్నది కనీసం అట్లీస్ట్ న్యూసెన్స్ వ్యాలీ అనే కవితతో ఉన్నది బీఆర్ఎస్ కనుక్కుంటారు కాబట్టి అది నడుస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కి ఏంటంటే అది కూడా సపోర్ట్, పెద్ద కాంగ్రెస్ మాత్రం వచ్చేది లేదు, నష్టం లేదు, లేకపోతే లాభం ఏంటంటే కేవలం సపోర్ట్ చేస్తారంటే ఉంటుంది. కానీ అది పక్కకు పెడితే బీసీల ఈ రిజర్వేషన్ ప్రధాన టాపిక్ కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను, తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ పార్టీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా 1990 మొదలు పెడితే 2014 అప్పుడు ఏం జరిగింది, టీఆర్ఎస్ ఒక ప్రధాన పార్టీగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జనాలు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ కావాలనే ఏజెండా కింద మమేకమై కొట్లాడి అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టి వాళ్ళకి విధిలేని పరిస్థితులలో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఆ మెడల్ వంచుతున్నది అన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం అన్ని రాజకీయ పార్టీల మెడల్ వంచి తెలంగాణ రావడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఆ అనుభవంతో బీసీలందరికీ చెప్పేది ఏంటంటే ఈ మీడియా ముఖంగా ఇవి కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ ఏజెండా గానా లేకపోతే సామాజిక ఏమనుకున్నప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని ముందుకు
ఇప్పుడు బీసీల కర్తవ్యం ఏంటంటే రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ ఒక 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 గుడి కిందకి వచ్చి ఒక నేపథ్యం వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కామన్ అంటే ఒక బొద్దుగా అంటే ఒక కామన్ కాజుగా తీసుకొని అన్ని పార్టీల మీద కూడా ఒత్తిడి పెట్టి సమాజంలో కూడా అనేకమైన అడ్డంకులు ఏమన్నా వస్తే కూడా దాన్ని ఎదుర్కొని ఈ బీసీ మేధావులు కానీ బీసీ ఉద్యమకారులు కానీ బీసీ సంఘం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పూనుకోవాలి. ఇలా చాలా పార్టీ ఇవన్నీ కూడా చాలా పార్టీలు కాంగ్రెస్ పడిన పార్టీలు ఉంటాయి. వీళ్ళన్నీ కూడా కాంగ్రెస్ సపోర్ట్ లేకపోతే మేధావులందరూ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి. అయినప్పటికీ కూడా వేరు ఎజెండాలు ఉన్నప్పటికీ కూడా బీసీ అనేది ఒక బీసీ ఎంపవర్మెంట్ అంటే బీసీలకు రాజకీయ అధికారం మిగతా అవి మార్పులు రావాలని కోరుకుంటే బీసీలందరూ కూడా ఒక ఐక్య వేదిక ఒక పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అన్ని రాజకీయ పార్టీలు ఏమైనా కూడా ఒక తిరగలేదు. తెలంగాణ ఉద్యమప్పుడు కూడా పుట్టికి ఏ పార్టీ కూడా ఒప్పుకోలేదు. కాంగ్రెస్ మేము ఇచ్చిన 100 స్థానాలు ఎక్కున్నప్పుడు కూడా తెలంగాణ సమాజం పెట్టిన ఒత్తిడి తట్టుకోలేకనే కాంగ్రెస్ ఇచ్చింది. ఆ లెవెల్లో రేపు బీసీ వర్గాల వాళ్ళందరూ కూడా ఎందుకంటే 50 కానీ పాపిరెడ్డి గారు తెలంగాణలో ప్రస్తుతం ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? కావాలి అయితేనే వస్తుంది, లేకపోతే రాదు. అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు ఎక్కడ కూడా నేను అనుకో ఎందుకంటే కేసీఆర్ నేను చెప్పిన కేసీఆర్ ఉదాహరణ నీకు ఎస్టీలకు మైనార్టీలకు అనే ఇదే అసెంబ్లీలో పెట్టి పంపిణీ అయిపోయింది. అక్కడికి అయిపోయింది. ఆ పార్లమెంట్ పోయి చెత్తపుట్లో పడ్డది. కాబట్టి ఒకటి ఏంటంటే ఇది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి ఇవ్వాలి, ఒక పెద్ద ఉద్యమంగా తీసుకుపోవాలి. బీసీ వర్గాలలో కూడా అయితే చైతన్య వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రావాలి. అంతా అయితే కొట్టడం తప్ప ఈ బిల్లు పాస్ కాదు. బిల్లు పాస్ కావడం అనేది సులభం. ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసేంత సులభం ఇక్కడ కాబట్టి పార్లమెంట్ కాబట్టి ఇక్కడ బీసీ వర్గాలలో కూడా చైతన్యం వచ్చి ఒక ఐకమత్యం తోని ఒక ఐక్య వేదికగా ఇప్పుడు తెలంగాణ అప్పుడు ఏముండే టీజాక్ ఉండేది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అట్లనే బీసీలలో కూడా అన్ని పార్టీలకు అతీతంగా అవన్నీ ఒక ఉమ్మడి వేదిక తయారు చేసుకొని కొట్లాడితే కొంత ఫలితం. అంటే ఇలా వెళ్ళటంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను లేకపోతే మిగతా పార్టీలు బీసీ నాయకులు ఏకం చేయడంలో కొంతవరకు ఫెయిల్ అయినారా? అంటే అదే ప్రధానంగా లిమిటెడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు అక్కడికే ఉంటుంది. వాళ్ళకు బీసీలందరూ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఉంటారు? బీఆర్ఎస్ లో ఉంటారు, మీకు బీజేపీ అంటే మిగతా పార్టీలు కూడా ఏకం చేయడంలో అంటే మిగతా పార్టీలు ఇప్పుడు దాదాపుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏకీభవించాయి. కానీ అక్కడ పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు మాత్రం బీజేపీ అడ్డుకాలు పెడుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. లేదు, ఇవన్నీ కూడా ఎత్తుగడలు. ఇక్కడ మేము వ్యతిరేకం కాదంటారు. పార్లమెంట్ పోతే ఏ బీజేపీ మాట్లాడాడు, ఏ బీఆర్ఎస్ ఎంపీ మాట్లాడు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు జనాలు మొత్తం లేదు. తెలంగాణ జాబ్ అన్ని వర్గాలను కలిపి అందరికి తీసుకుపోయాను కాబట్టి ఆ ఒత్తిడి మిగతా పార్టీ కూడా తట్టుకోలేకపోయినాయి. ఇంక్లూడింగ్ ఆంధ్ర యాక్ట్ కూడా తట్టుకోలేదు. ఇప్పుడు కూడా నేను నా ఉద్దేశంలో మాత్రం నేను తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొని కొట్లాడిన నా అనుభవం చెప్తున్నా. ఇప్పుడు బీసీల చేతుల్లో ఉన్నది. బీసీలు ఒకవేళ ముందుకు వచ్చి ఐక్యంగా మా సత్తా ఏదో మేము మాట్లాడాలి చేతులకి అన్ని రాజకీయ పార్టీలు సంగతి చూస్తున్నామంటే తప్పకుండా ఏదో ఒక లెవెల్కి వస్తుంది. అప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా మిగతా పార్టీలు కూడా ఇంకా దీనికి రాజకీయ నష్టం బాగుంటుంది. బీసీలంతా కూడా వేరే తరగతి అవకాశం ఉన్నది. ఒక భయము ఒక ఏదైతే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారో అప్పుడు మాత్రమే మిగతా రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ సపోర్ట్ చేయదు, బీజేపీ చదువుతుంది, ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయదు. ఎందుకంటే దీన్ని ఐడెంటిటీగా వాళ్ళు ఒప్పుకుంటే కాంగ్రెస్ లాభం కూడా వాళ్ళు ఒప్పుకోరు. రైట్ శివలాల్ గారు, సో అంటే పాపిరెడ్డి గారు చాలా క్లియర్గా అంటే ప్రజల ప్రయోజనాలు, బీసీ ప్రయోజనాలు, బీసీలకు లబ్ధి చేకూరాలంటే అందరూ బీసీలు అంటే తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో అయితే చేశారో సో అలాంటి ఉద్యమం ఒకటి వచ్చి అందరూ ఏకమైతే కనుక ఖచ్చితంగా కేంద్రం ఒప్పుకునే అవకాశం ఉంది. సో వెళ్ళడానికి లేకపోతే బిల్లు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఆయన మాటలతో ఏకీభవిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఆ పెద్దన్న పాత్ర లేకపోతే ఏకం చేయటంలోనూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. మీరు ఇచ్చినటువంటి మాట స్థానిక ఎన్నికల్లో అమలు చేస్తాం 47% రిజర్వేషన్లని. రాజశేఖర్ గారు, ఇక్కడ ఒకటి జరుగుతుంది. పాపిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. అయితే తెలంగాణ ఉద్యమం వేరు, ఇటు బీసీ ఉద్యమం వేరు. బీసీలకి 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఇప్పుడు బిల్ పాస్ చేసింది, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అవసరం అనుకుంటే ఈ రోజు 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు రోజు ఢిల్లీలో
జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడము, బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, బీజేపీని మొత్తిటిని తీసుకురావడానికి ఇండియా కూటమి ఎంపీలను అందరినీ కూడా కలవడం జరుగుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి మొత్తానికి రాష్ట్రపతిని కూడా కలవడం జరుగుతుంది. కానీ బీజేపీ ఇప్పుడు ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో బీజేపీకి అనుగుణంగా ఉంటది కాబట్టి ఆమె కూడా చేయదు. అదే కాకుండా బీసీలలో ఈ రోజు ఐక్యత వచ్చింది. బీసీ జేఏసీ ద్వారా గాని, మల్లన్న గారు గాని, ఇంకా బీసీలు గాని ఎక్కడైనా పెద్ద పీట వేసి మొత్తానికి వాళ్ళు చర్చ చేసుకోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద మీటింగ్లు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు జరగదు. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే అప్పట్లో జరిగింది, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మాకు అన్యాయం జరిగింది. గతంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ 33% ఉంటే దాన్ని 23% మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అంటుంది. ఖచ్చితంగా అది జరగాలి అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటే నిర్ణయం, రేపు బిల్లు పాస్ అయినా పాస్ కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తుంది అనేది ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. రైట్, అది ఆల్రెడీ మీరు అన్నటువంటి మాటల ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాకు ఆప్షన్ ఉన్నాయి, సో ఒకవేళ షెడ్యూల్ లైన్ అవ్వకపోయినా కూడా మేము స్థానిక ఎన్నికలు ఇస్తామని చెప్పింది. కానీ ఇక్కడ రేపు జరుగుతున్నటువంటి ధర్నాకు సంబంధించినటువంటి అంశాల్లో, లేకపోతే బిల్లు పాస్ చేయనటువంటి అంశాల్లో, ఎందుకంటే ఇంతవరకు ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి, జయలలిత మాత్రమే ఆ స్థాయిలో అక్కడ బిల్లు పాస్ చేసుకున్నారు, ఇప్పటికీ అక్కడ అమలు అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ చట్టపరంగా అవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఆలోచించకుండానే ఇచ్చింది, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది, మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ కూడా కులగన్న అంశంలో చాలా వరకు తప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ తీన్మార్ మల్లన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మిగతా రాష్ట్రాలలో అసలు ఎట్లా రిజర్వేషన్ ఉంది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అది కూడా ఈ రోజు అన్ని రాష్ట్రాల నుంచి తెప్పించుకొని చూపించడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో కూడా ఖచ్చితంగా రేపు బీజేపీ మీద ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రం కానీ ఇదే తీన్మార్ మల్లన్న గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కులగణన ఏదైతే రిపోర్ట్ ఉందో అందులో తప్పులు తడక కేసీఆర్ చెప్పింది రైటు. సో ఇక్కడ పూర్తిగా తప్పని చెప్పినప్పుడు దీని ఆధారంగా ఎలాగా విభజన చేస్తారు, ఎలా రిజర్వేషన్ కల్పిస్తారు అనేది ప్రధానమైన ప్రశ్న. అయితే తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా కేసీఆర్ చేసింది కరెక్ట్ అని చెప్పలే, కేసీఆర్ ద్రోహం చేసిండని చెప్పిండు. 33% ఉంటే 23% ఇచ్చిండని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు బీసీ కులగన కాంగ్రెస్ శివలాల్ గారు మనం కూడా మాట్లాడుకున్నాం, గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి దానికి కరెక్ట్ గా ఉంది, అందులో మాత్రం లెక్కలు సరిగ్గా ఉన్నాయని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి, మనం మాట్లాడుకున్నాం కూడా. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన కేసీఆర్ ఎప్పుడైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిండు కానీ పబ్లిక్ ఎక్కడ పెట్టలేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ఆయన సొంతగా పెట్టిండు. దాని తర్వాత ఎంఆర్సి డిసి అనేది మరి చెన్నారెడ్డి గారి మానవరాజు ఆ వెబ్సైట్ లో పెట్టింది అనేది కూడా చెప్పడం జరిగింది. దాంట్లోకి తీసుకోవడం జరిగింది. కానీ పబ్లిక్ డొమైన్ లో ఎక్కడ కేసీఆర్ పెట్టలేదు గతం 10 సంవత్సరాలలో. రైట్ రైట్ రామ్మోహన్ గారు, ప్రధానంగా అంటే ఏ రాష్ట్రాల్లో ఎంతెంత అయిందో దాని లెక్కలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మధ్యప్రదేశ్లోనో లేకపోతే యూపీలోనో మహారాష్ట్రలోనో ఎలాగైతే అమలు చేస్తున్నారో అక్కడ ఉన్న గుజరాత్లోనో మీరు ముఖ్యమంత్రిగా పరిపాలించి మోదీ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఎందుకు కలిసి వెళ్ళటంలో బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు వెనక్కి తగ్గుతుంది? కవితకు ఉన్నటువంటి ధైర్యం కూడా చేయలేకపోతుంది, బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. భారతదేశ ప్రజలకు తెలివి లేదు, అవగాహన లేదని భావిస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళే తెలివిమంతులు, వీళ్ళంతా జ్ఞానవంతులు ఎవరు లేరని రేవంత్ రెడ్డి గారు టీం భావిస్తా ఉంది. తెలంగాణ రాకముందుకు ఈ భారతదేశాన్ని అప్రతిహతంగా ఆసేతు హిమాచల్ పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి వారి పరిపాలన కేంద్రంలో రాష్ట్రాల్లో పరిపాలన ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఎంత నిర్వచనం అమలు చేసిందో అదే పని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చేసింటే ఈ పంచాయతీ లేదు కదండి. రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, నెదురుమేద జనార్దన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, యోధులు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేసిండ్రు కాంగ్రెస్ పార్టీలో. కేంద్రంలో వాళ్ళే, రాష్ట్రంలో వాళ్ళే. మొన్నటి వరకు 10 సంవత్సరాల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని సుమారుగా 4.5 దశాబ్దాలు పరిపాలన చేసింది. మరి ఏం చేసింది? ఇవాళ ఏదో బీసీల మీద ప్రేమ ఉట్టుకొచ్చినట్టు, మేమే బీసీలు ఉద్ధరిస్తా ఉన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి వాడు అనుకున్న కోటరీ సీనియర్ ఈయనకైతే తెలివి మీద రేవంత్ రెడ్డి చిన్నపిల్లగాడు. మరి పెద్ద మనుషులకు ఏమైంది? ఉన్న పెద్ద మనుషులకు ఏమైంది? వాళ్ళని చెప్పాలి కదా, ఇది సరైన విధానం కాదు,
మనం అప్పుడు చేయలేకపోయింది. అన్ని ఎక్కువైతే మన ఇబ్బంది మన ఇచ్చేదే పోతుంది. ఏదో చూసాక చూసి మాట్లాడాలి, లేకపోతే కేంద్రం దగ్గర అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించి పోరాటం తప్పమంటారా? ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్రం చేతిలో ఉంది. ఇప్పుడు కోర్టులో బాల్ అటువైపు వెళ్ళేటువంటి సందర్భం, పోరాటం చేయాల్సినటువంటి సందర్భం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పుడు ఏం చేసినా అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ నేను బట్టగాంచి బీదేసేది కాదు, టీఆర్ఎస్ లేదు. శివలాల్ గారు మాట్లాడాల్సింది వాళ్ళు. శివలాల్ గారు ఏం చెప్తారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? పరిపాలనలో ఉన్నది మీరే దాదాపుగా. బీసీ నినాదం చెప్పండి. బీసీ నినాదం మువ్వెత్తుగా ఇప్పుడు జరుగుతున్న విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బీసీ నినాదం ఇంత జోరుగా రాలేదు. ఆరు ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏం చేయాలా, ఇన్నేళ్ల అధికారంలో ఖచ్చితంగా ఏ చిన్న రాష్ట్రాలకైనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ రోజు తెలంగాణ ఇవ్వడానికి కూడా కారణం ఆంధ్రప్రదేశ్ లో మేము ఓడిపోతున్నామని తెలిసి కూడా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎప్పుడో ఎందుకంటే తీసుకుర్రి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పైన ప్రేమ లేదు. ఇందిరాగాంధీ మర్రి చెన్నారెడ్డి గారు ఏం చేసిందో అందరికి తెలుసు. టీపీఎస్ ఎట్లా పొందబెట్టిందో అందరికి తెలుసు. సోనియా గాంధీ గారు పుట్టినరోజు ప్రకటన చేసి మళ్ళా వెనక్కి తీసుకొని ఏం జరిగిందో అందరికి తెలుసు. ఎన్ని ప్రాంతాలు పోయినా అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ సంబంధించిన యోధులు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా సంపన్న వర్గాలు యుద్ధం చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణకి ఇచ్చిన వాళ్ళు చెప్పుకునే హక్కు లేదు మీకు. రామ్మోహన్ భాయ్, పార్లమెంట్ లో మీ ఇద్దరు, ఒకటి విజయశాంతి, ఒకటి కేసీఆర్ తప్ప ఎంపీలు మీరు లేరు. ఏడికని మీరు తెలంగాణ ఉద్యమం చేసి మేము తెలంగాణ తీసుకొచ్చింది మేము. కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు ద్రోహం చేసింది తెలంగాణకు. అక్కడ పిల్లలు చనిపోతున్నారు అని ఉద్యమాన్ని నాశనం చేసింది. టీపీఎస్ ఉద్యమాన్ని తెలంగాణ నాశనం చేసింది ఇందిరాగాంధీ గారు. మొత్తానికి అనాదిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది. మీరు అంగీకరించండి. రామ్మోహన్ గారు, శివలాల్ గారు, ఒకటి ప్రధానంగా పోరాటం చేస్తున్నటువంటి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అక్కడ సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పోరాట ఫలితము అక్కడ ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. రెండు వైపుల నుంచి ఉంది. రాజశేఖర్ గారు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి, సోనియా గాంధీ కుటుంబ సమేతంగా కలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్, ఇక్కడ తెలంగాణ ఎలా వచ్చింది అన్నటువంటి అంశం వచ్చి కంప్లీట్ ఫ్యామిలీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత ఆల్రెడీ తెలంగాణ అయిపోయింది. రైట్, ఫైనల్ గా రామ్మోహన్ గారు ఏం చెప్తారు? బీసీలకు సంబంధించి తెలంగాణ అంశం మనం మొదలు పెడదాం. తెలంగాణలో వచ్చిన సమస్యల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ఎలాగ వచ్చింది అనేది మనకు మెయిన్ పాయింట్ కాదు. 42% రిజర్వేషన్ వినండి. బీసీలకు 42% రిజర్వేషన్ రావు నేను కోరుకుంటా ఉన్నాను. జనాభా దామాషా ప్రకారం బీసీ సోదరులకు న్యాయం జరగాలి. ఎట్లయితే మందకృష్ణ గారు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్నారో రాజ్యాంగబద్ధంగా అది కూడా వీళ్ళకి కూడా ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి దక్కాలని. మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారి లాగా దీక్షలో పాల్గొంటే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నా, అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేమేం చేయాలో ప్రతిపక్షాలు చెప్తే, విపక్షాలు చెప్తే రాజశేఖర్ గారు లైన్ మాకుంది తప్పకుండా కేసీఆర్ గారు డౌట్ లేదు. ఒకవేళ బీసీ నినాదానికి ఈ రోజు కవిత చేసినట్టు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే బీజేపీ వాళ్ళు వీళ్ళ మీద ఒత్తిడి తెస్తారనే భయంతోనే ఈ రోజు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు నోరు బయటపడడం లేదు. బీజేపీ ఒక ఒత్తిడి మాకేం పనిచేయదు. బీజేపీ ఒత్తిడి మీకు పనిచేస్తారు. ఎందుకంటే ఈడీ కేసు పంపించి రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తారు కాబట్టి బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. అది అందరికి తెలిసిన విషయమే. రైట్ శివలాల్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, ఏం చెప్తారు మీరు? మొత్తానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గతంలో చెప్పినట్టు ఈ రోజు అన్నిది ఎక్కడ కూడా వదలకుండా స్టెప్ బై స్టెప్ అన్ని చేయడం జరిగింది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టు ఖచ్చితంగా 42% బీసీలకు ఇస్తామనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు రేపు జరగబోయే ధర్నా దాంట్లో పరిణామాలు మారి బీజేపీ మెడల్లోంచి ఒకవేళ
మొత్తానికి ఢిల్లీలో దద్దరిల్లు చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం అక్కడ పోయి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో సక్సెస్ అయినా కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% మటుకు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్తారు. రైట్ రైట్ పాపిరెడ్డి గారు చివరికి ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. రాజశేఖర్ గారు ఇప్పుడు 42% ఈ సంస్థలలో ఇవ్వడం అనేది అంటే ఇప్పుడున్న ఇది మొత్తం రిజర్వేషన్ అంటే వాస్తవంగా ఇప్పుడు మొన్న అయిపోయిన టర్మ్ ఒకవేళ పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ అంటే మనం గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు, జడ్ చైర్మన్లు చూస్తే ఇప్పటికే బీసీలు 50%. అంటే నేను బీసీలు వచ్చింది కాబట్టి సంతోషపడతాను, నెగిటివ్ కామెంట్ చేసుకోలేదు, నెగిటివ్ తీసుకోవాలి. బీసీలు ఒకవేళ మనం స్థానిక ఎన్నికలలో గెలిచిన ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని తీసుకుంటే 50% ఏంటంటే తెలంగాణలో ఎఫ్సీ లెవెల్ గ్రామీణ ప్రాంతాలు ఉండలేదు. ఓపెన్ కోటాలు కూడా 42% ఎక్కువనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక విధమైన ప్రాతినిధ్యం రావాలి, మామూలు కాదు, హక్కుగా రావడం అనేది కొట్లాడుకోవడం అనేది కాంగ్రెస్ చేస్తుంది. నా ఉద్దేశం ఇప్పటికే 50% కంటే ఎక్కువ నీకు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, చైర్మన్లు ఉన్నారు, బీసీలే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 42% ఇచ్చిన మాత్రం నష్టం వస్తుంది. రైట్ రైట్ అంటే ఆ స్థాయిలో కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి అంశాలు కూడా వినిపిస్తున్నాయి మీరు అన్నట్లు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా ఇచ్చేది వాళ్ళకి హక్కు ఉన్నది ఒప్పుకోవాలి అందరు. 42% ఫర్ బీసీస్ అనేది అది ఒక విధంగా అది రాజకీయ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటుంది, టీఆర్ఎస్ కూడా అట్లా ఇచ్చి బీజేపీ కూడా అట్లా 20% ఇచ్చింది అనుకో, ఎక్కడైనా రిజర్వేషన్ ఆటోమేటిక్ గా. రైట్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు. మీ వాయిస్ కట్ అవుతుంది. డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు పాపిరెడ్డి గారు, అలాగే శివలాల్ గారు మీకు కూడా ధన్యవాదాలు, రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ కట్గా చెప్తుంది బీసీలకు న్యాయం జరిగితే సంతోషపడేది కూడా మేమే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రెషర్లు సంధిస్తున్నారు రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అలాగే కాంగ్రెస్ పార్టీ మాత్రం చిత్తశుద్ధితో ఉంది. సో అందుకే పోరాటం చేస్తున్నాం, బీజేపీ మెడలు వంచైనా సరే బీసీలకు సంబంధించినటువంటి న్యాయం చేస్తాం, 42% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్తుంది. చూద్దాం 3 రోజుల తర్వాత ఏం జరగబోతుందో. ఇక్కడ కవిత చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించి కూడా ఒకవేళ ఆపితే కనుక ఇంటికి వెళ్ళి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కవిత కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా బీసీలకు న్యాయం జరగాలన్నటువంటి అంశాలు అయితే మాత్రం చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బిల్ పాస్ అయితే బీజేపీ పార్టీ ఎలా వ్యవహరించబోతుంది, మేము జనగణన చేస్తామని చెప్తుంది, జనగణనలో ఒకవేళ అప్పటి వరకు వెయిట్ చేస్తుందా, పంచాయతీ ఎన్నికలకు ఒకవేళ ఇప్పుడు అనుకున్న సందర్భాలు రాకపోతే, లేకపోతే షెడ్యూల్ 9 అవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్ళబోతున్నటువంటి క్లారిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.